నమస్తే అండి. ఈరోజు వీడియోలో మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హిమ పవన్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను ఇక్కడ 200 గ్రాముల మష్రూమ్స్ తీసుకున్నాను. ఒక బౌల్లోకి మష్రూమ్స్ వేసుకుని సరిపడ్డా నీళ్ళు వేసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా పీల్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క మష్రూమ్ని 3 లేక 4 ముక్కలు కట్ చేసుకోవాలి, లేదా మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. తర్వాత బౌల్లో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బౌల్లో ఒక గుప్పుడు కాజూస్ తీసుకొని నానపెట్టుకోవాలి. 2 టమాటాలు, అరచక్క ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి, ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక చిన్న కప్పుతో పెరుగు తీసుకోవాలి. వీటి అన్నిటినీ కూడా మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. మష్రూమ్స్లో విటమిన్ బి ఉంటుంది. మినరల్స్ వచ్చేసరికి సెలీనియం, కాపర్, పొటాషియం అండ్ ఫాస్ఫరస్ ఉంటుంది. ఫైబర్ ఉంటుంది. ఫైబర్ వల్ల డైజెషన్, గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. మెయిన్ ఇమ్యూనిటీ సిస్టమ్కి బాగా హెల్ప్ అవుతుంది. కొలెస్ట్రాల్ ఫ్రీ కూడా మష్రూమ్. బ్రెయిన్ ఫంక్షనింగ్కి, వెయిట్ మేనేజ్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. ఫైబరు, ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మష్రూమ్స్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కట్ చేసి పెట్టుకున్న వాటితో పాటు 2 ఇలాచీ, కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి. తరువాత ఒక చిన్న కప్పుతో వీడియోలో చూపిస్తున్నట్టుగా పెరుగు కూడా తీసుకొని వేసుకోవాలి. నానబెట్టిన జీడిపప్పులు కూడా వేసుకొని కొంచెం నీళ్ళు కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. దానిలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేంత వరకు. తర్వాత ఒక కడాయి తీసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా, ఇంకా ఒక బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి 2 నుంచి 3 నిమిషాల వరకు. తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడ్డ సాల్టు, కారం మీ రుచికి సరిపడ్డది చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసున్నాం కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ దీన్ని మనం 2 నుంచి 3 నిమిషాల వరకు మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసుకొని మష్రూమ్స్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక చిన్న కప్పుతో వాటర్ తీసుకొని వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. దీన్ని 3 నుంచి 4 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కస్తూరి మేతి కూడా బాగా స్మాష్ చేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి. తర్వాత ఒక గుప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, మష్రూమ్ కర్రీ రెడీ. ఈ కర్రీ మనం రైస్, చపాతీ, రోటీ, పుల్కాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ కూడా కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హిమ పవన్ కిచెన్ అండ్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.